హాయ్ గైస్, ఇలా ఉన్నారు అందరూ. వెల్కమ్ టు శ్రీ చంద్ర వ్లాగ్స్ అండి. ఈరోజు నేను చేయబోయే వచ్చేసి లెమన్ స్క్వాష్ చేయబోతున్నానండి. 2-3 months నిలవ ఉంటుంది. సమ్మర్ కాబట్టి సమ్మర్లో చాలా బాగుంటుంది. ఈ గ్లాస్తో నేను 3 glasses షుగర్ తీసుకుంటున్నానండి. త్రీ గ్లాసెస్ షుగర్కి 1.5 glass వాటరు. స్టవ్ వెలిగించి జిగురు పాకం రావాలండి. తీగ పాకం కాదు, జిగురు పాకం వచ్చేలాగా మనం కలుపుకోవాలి. పంచదార కరిగి జిగురు పాకం వచ్చేదాకా మనం కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ సిమ్లో పెట్టకండి. సిమ్లో పెడితే మరి పాకం ఇదవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి జిగురు పాకం వచ్చేదాకా. స్టీల్ గిన్నె కానీ ఇత్తడి గిన్నెలో కానీ చేయండి, మళ్ళీ తెల్ల గిన్నెల్లో చేయకండి, బాగుండదు. ఇలా షుగర్ కరిగిందాక తిప్పుకోవాలి మనం, జిగురు పాకం వచ్చిందాక. అలా వదిలేసారంటే మళ్ళీ తీగ పాకం వచ్చేస్తుందండి. సమ్మర్లో ఆఫీసుల నుంచి వచ్చాక వడదెబ్బ తగలకుండా ఉండటం కోసం చేసి పెట్టుకుంటే రాగానే షర్బత్ కల్పించామంటే చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది ఆరోగ్యానికి. నేనైతే సమ్మర్కి ఎప్పుడు గ్రేప్ జ్యూసు, గ్రేప్ స్క్వాష్, లెమన్ స్క్వాష్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. మ్యాంగో స్క్వాష్ అవన్నీ రెడీ చేసి పెడతాను. మా ఆఫీస్ నుంచి రాగానే, మా బాబు ఆఫీస్ నుంచి రాగానే ఇస్తూ ఉంటాను. మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే, రాగానే ఇచ్చేదాన్ని. ఇవన్నీ మా బాబు కోసమే నేర్చుకున్నానండి. ఎక్కువ తిండి తినేవాడు కాదు ఎప్పుడూను. వాడి కోసమే జ్యూసులు, స్క్వాష్లు అన్నీ నేర్చుకున్నాను. మేము చెన్నైలో ఉన్నప్పుడు నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు పక్కన, ప్లస్ మా కంపెనీ తరఫున క్లాసెస్ తీసుకొని నేర్పారు. చాలా వెరైటీస్ నేర్పారు మాకు, ఏమేమి జ్యూసెస్ నిల్వ చేసుకోవచ్చు అలా అనేది అక్కడ నేర్చుకున్నామండి మేము. ఈ స్క్వాష్తో చాలా షర్బత్తులు చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ ఆఫ్ షర్బత్ చేసుకోవచ్చు అండి మనం. ఇది ఒక్కటి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని వెరైటీస్ మనం రెడీ చేసుకోవచ్చు. మీకు అన్నీ చూపిస్తాను, నా వీడియో చూస్తూ ఉండండి. ఇందులో చూడండి, ఇలా పట్టుకుంటే జిగురుగా వస్తుందండి, అంతే. తీగ పాకం రాకూడదు, జిగురుగా తగలాలంతే. అలా జిగురుగా వచ్చేటప్పుడు ఆపేసుకుంటే స్టవ్ సరిపోద్దండి. మరీ తీగ పాకం వచ్చిందంటే స్క్వాష్ గడ్డగట్టిపోయిద్ది, బాగుండదు. ఆ జిగురుగా తగిలితే చాలండి, ఆ జిగురునెస్ ఉంటే చాలు. ఆ జిగురుగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో కొంచెం నిమ్మప్పండి, చిన్న 1/2 tablespoon నిమ్మప్పు వేసి కలిపి పెట్టేసేయండి. ఇది మొత్తం కూల్ అయిపోవాలండి, సిరప్ మొత్తం మంచిగా కూల్ అయిపోవాలి. అస్సలు హీట్ ఉండకూడదు, కొంచెం కూడా వేడి ఉండకూడదు. ఇదంతా చల్లారాక ప్రాసెస్ చెప్తానండి. ఇంకొంచెం నిమ్మరసం, ఇప్పుడు మనం 3 glasses షుగర్కి 1.5 glass వాటర్ తీసుకున్నాం. ఇదే గ్లాస్తో 1 glass నిమ్మకాయ రసం తీసుకోవాలండి. తీసి మొత్తం కూల్ అయ్యాక మనం మిక్స్ చేసుకోవాలి, చూపిస్తాను. ఇందాకైతే ఇది పూర్తిగా చల్లారిపోయింది, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లాసు నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపేసి ఇందులో నల్లుప్పు, బ్లాక్ సాల్ట్, మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, అది 1 spoon యాడ్ చేయాలి. నార్మల్ ఉప్పు 1 spoon యాడ్ చేసి
కలిపేయటమే. ఇప్పుడు లెమన్ స్క్వాష్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాగుంటుంది. 4 months వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట 1.5 month వరకు ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. వర్షాకాలం, చలికాలం అయితే కాఫీలు, టీలు అలా ఇస్తాం. సమ్మర్లో అయితే కంపల్సరీ ఇలాంటివే ఇష్టపడతారు అందరూ. వేడివేడిగా కాఫీలు ఇవ్వలేము కదా సమ్మర్లో. ఇది ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను గైస్. ఇలా అంతా మిక్స్ అయిపోయింది గైస్. ఇలా మిక్స్ అయిపోయాక మనం ఇలా గాజు బాటిల్లో, ఏదైనా మీ దగ్గర ఏ గాజు బాటిల్ ఉంటే ఆ గాజు బాటిల్లో స్టోర్ చేసుకోండి. అలా బయట పెట్టుకోవచ్చు మనం. 4-5 months ఏమి ఉండవసరం లేదు మనకి. 2 months వచ్చినా చాలు కదా. ఇలా స్టోర్ చేసేసుకుని బాటిల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వడపోయటం ఎందుకంటే నిమ్మ గింజలు ఏమన్నా వచ్చినా అలా నాకైతే ఏం రాలేదు. హాయ్ గైస్, నాకు ఇంతవరకు ఈ బాటిల్ అయిందండి నేను చేసిన సిరప్. ఇది మాకు వచ్చి 2 months కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా సర్వ్ చేసుకొని చూపిస్తాను. దీనిలో సి విటమిన్, బి విటమిన్ ఉంది, కాల్షియం ఉంది, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మంచిగా పనిచేస్తుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడిద్ది. సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ వేసుకొని నానబెట్టిన సజ్జ, మీ ఇష్టం అండి, మీరు ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే అంత క్వాంటిటీ వేసుకోండి. నేనైతే 2 tablespoons వేసాను. లెమన్ స్క్వాష్ పోస్తున్నానండి. ఐస్ వాటర్ పోసుకోవచ్చు, నార్మల్ వాటర్. ఐస్ క్యూబ్స్ వేసుకున్నామంటే ఎక్కువ కూల్ వాటర్ ఇష్టపడిన వాళ్ళు నార్మల్ వాటర్ పోసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకుంటే లెమన్ స్క్వాష్ రెడీ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లెమన్ స్క్వాష్లు కాకుండా ఇంకా వెరైటీ జ్యూసులు చేసి చూపిస్తానండి మీకు. నా వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.